సేవ కూడా అంతే. నేను సేవకులకు కూడా చెప్తాను, నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తా, అసలు ఎవరికి సువార్త ప్రకటించను, ఆత్మల్ని దేవుడే తీసుకొస్తాడు అనేది రైట్ కాదు. నేను పగల వేళ ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ఆ చింతతోపులోనో ఆ చెరువు కట్టలోనో కూర్చొని ప్రార్థన చేసేవాడిని. సాయంత్రానికి ఏదో ఒక వీధిలో ఏదో ఒక బజార్లో ఎక్కడో చోట కూటం పెట్టేవాడిని. ఆ కూటంలో ఆ పాటో ఆ మాటో ఏదో ఒకటి పట్టుకుంటుంది ఎవరినొకళ్ళని. కొంతమంది అయినా సరే కనెక్ట్ అయ్యేవాళ్ళు. మళ్ళీ ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పటికి ఆ వీధి కూటాలలో పట్టబడిన వాళ్ళందరూ కూడా ఆదివారం వచ్చి ఆరాధనలో కూర్చునేవాళ్ళు. అంటే ఇటు పక్క దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ మళ్ళీ నేను వెళ్ళి ప్రకటించాల్సింది ప్రకటించా. నేనేం ప్రకటించను, గూట్లో కూర్చుంటా, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా, దేవుడే పంపిస్తాడంటే ఎట్టు కుదిరిద్ది? పక్షి కానీ గూట్లో కూర్చున్నట్టు ఉంటుంది. దేవుడు అంటాడు, ఒరే